శంకర్ గారు, మొన్నటి ఎన్నికల్లో అంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఫలితాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు ఇచ్చే మ్యాండేట్. కానీ కొన్ని పాకెట్స్లో కొన్ని పార్టీల బలం ఉంటుంది. అక్కడ ఓడినా కూడా స్వల్ప తేడాతో ఓడిపోవటం, బలమైన స్ట్రెంగ్త్ లేదంటే పర్సంటేజ్ ఆఫ్ ఓటు భారీగా రావటం అనేది మనం చూస్తాం. అలాంటి పారామీటర్స్లో రాయలసీమ అనేది ఒక హార్డ్ కోర్ సెంటర్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ ఆ విషయంలో. కానీ అదే రాయలసీమలో మొన్న ఎన్నికల్లో 48 సీట్లు దక్కించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, మహానాడు నిర్వహించారు. అలాగే ఇప్పుడు సూపర్ 6 సూపర్ 8 అంటూ ఈ 15 నెలల పాలనపై నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ, అంటే కూటమి నేతలందరూ ఒక వేదికపై వస్తున్న చాలా బహిరంగ సభ. అంటే ఈ 15 నెలల్లో ఏం చేసాం, ఈ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది చెప్పబోతున్నారు. అలాంటి కీలక సభ కూడా ఇప్పుడు అనంతపురంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఆల్రెడీ మేము మాట ఇచ్చాము, కుప్పంకు నీళ్ళు తీసుకొచ్చామన్న అంశాన్ని చూపిస్తున్నారు. హైవేలు ప్రస్తావన తెస్తున్నారు. అంటే రాయలసీమ పైన కూటమి వ్యూహం రచించింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ మాత్రం స్ట్రెంత్ కూడా ఇక ఉండకూడదని ఒక రాజకీయ వ్యూహం కూడా ఇందులో ఉందంటున్నారు. నమస్తే సార్, మీకు అదేవిధంగా విద్యాసాగర్ గారికి, 10 టీవీ ప్రేక్షకులకి. ఈరోజు కూటమి నేతలు రేపు పెట్టుకోబోయేటువంటి వాళ్ళ యొక్క సూపర్ 6, సూపర్ 5, సూపర్ హిట్ పేరు ఏదైనా పెట్టుకొని కానీ వాళ్ళు ముగ్గురు కూడాను అది ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒకసారి ప్రజలకి ప్లే చేస్తూ, మేము ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది మొదటి సంవత్సరంలోనే ఇంటికి వెళ్ళి మేనిఫెస్టోలో ఇది చెప్పాము, భగవద్గీత, ఖురాను, అదేవిధంగా బైబిల్ లాగా మేము కొలుస్తాము, అటువంటి మేనిఫెస్టోకి ఒక అర్థం చెబుతూ ఏం చేసాము ఫస్ట్ ఇయర్ అనేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో జనాల ఇంటికి వెళ్ళాం. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు ఏదైతే ముఖ్యంగా సూపర్ 6 హిట్ అంటున్నారు కదా, సూపర్ 6 ప్రధానమైనటువంటిది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు 20 లక్షల మందికి కానీ, 1 కోటి మందికి కానీ నిరుద్యోగులకు నెల 3,000 రూపాయలు ఇమ్మీడియట్ గా ఇస్తామనేటువంటి ప్రధాన హామీ ఏమైంది? అదేవిధంగా నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి వాళ్ళకి ఇచ్చేస్తామన్నారు కదా. 60 సంవత్సరాలు పెన్షన్ వచ్చే వరకు సంవత్సరానికి 18,000. మొదటి సంవత్సరం పూర్తయింది, ఎంత మందికి 18,000 ఇచ్చారో ఏమైంది అనేటువంటిది ఒకటి. అదే విధంగా పెన్షన్ కూడాను ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి వాళ్ళందరికీ కూడాను 50 సంవత్సరాలు నిండుతానే పెన్షన్ ఇస్తామన్నారు ప్రధానమైనటువంటి సూపర్ 6 ఆమె. అది ఏమైంది? అదే విధంగా ఇన్ని చెప్పినటువంటి ఈ హామీలతో పాటు 143 హామీలు సూపర్ 6 కాకుండా అటువంటి హామీల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, 1 రూపాయి కూడా పెంచమన్నారు. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఏంటి? మద్దతు ధర ఇస్తామన్నారు, స్థిరీకరణ నిధి అనేటువంటిది ఏమైంది? రైతులు ఈ రోజు అన్ని ప్రాంతాల్లో ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి రాయలసీమ అంటున్నారు కదా, అదే అనంతపురంకి దగ్గరలో ఉన్నటువంటి కర్నూలులో ఉల్లిపాయలకి అంటే ఆనియన్కి మద్దతు ధర లేక రోడ్డు మీద పడేసేసి లభో రామచంద్ర అహో అనేటువంటిది. అదే విధంగా మన విద్యాసాగర్ గారు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో తోతాపూరి మామిడికి లేక రోడ్డు మీద వేసేసి మామిడి చెట్లను నరుకుతున్నటువంటి యొక్క పరిస్థితులు చూసాము. ఇటు వస్తే పొదిలి ప్రాంతం అంతా కూడా టొబాకో సంబంధించింది కానీ, మిర్చి సంబంధించింది కానీ, అదేవిధంగా చీనా రైతులు పులివెందులలో ఈ రోజు అయితే ఎక్కడైతే చీనా రైతులు ఏ రైతు కూడా ఈ రోజు కనీసం మద్దతు ధర లేక, పంట గిట్టుబాటు ధర కాక, యూరియా ప్రధానమైనటువంటిది ఈనాడు పేపరే వాళ్ళ గజెట్ ఏదో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో పోస్టులు వేస్తే కనుక అరికడతాం చేస్తాం అని బెదిరిస్తున్నారు కదా. సాక్షాత్ ఈనాడు పత్రికల్లో తీసుకున్నా కూడాను యూరియా దొరక్క దాదాపు ఎప్పుడో మనం చూసాం గతంలో చెప్పులు వదిలి కచ్చిపులు వదిలేసి తిండి లేక మండల కేంద్రాల్లో వెళ్ళేసి రైతులు ఇత్తనాల కోసము, యూరియా కోసము అహోరామచంద్ర అనేటువంటి రోజులు ఎప్పుడో చూసాం. కానీ ఈ రోజు కూడా ఇప్పటికి కూడా పరిస్థితి వస్తుందంటే రైతులు కావచ్చు, అదే విధంగా విద్యార్థులకి తల్లికి వందనం అన్నారు, సంపూర్ణంగా చేస్తామన్నారు. కండిషన్స్ లేవు ఆ రోజు మేనిఫెస్టోలో. ఈ రోజు ఎంతమందికి ఇచ్చారా? మొదటి సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. ఈ రోజు 6,000 కొంతమందికి, 7,000 కొంతమందికి. అన్నదాత సుఖీభావ అనేటువంటి ప్రధానమైనటువంటి హామీ రైతులకి కనీసం అంటే దిక్కులేక మొదటి సంవత్సరం 20,000 అని చెప్పి పూర్తిగా ఎగ్గొట్టి, అంటే శివశంకర్ గారు ఎలాగో సభ జరుగుతుంది కాబట్టి సభలో ఏం మాట్లాడతారు అనేది ఖచ్చితంగా మనం దాన్ని బట్టి మనం డిస్కస్ చేయొచ్చు.
అంటే రాజకీయంగా కూడా రాయలసీమను చాలా సీరియస్ గా తీసుకుంది కూటమి ఈ రోజు. సార్ రాజకీయంగా ఏదో ఒక ప్రాంతం సెంటిమెంట్ నో ఎమోషన్స్ రెచ్చగొట్టి ఇక్కడ మాది అనుకునేటువంటిది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా 3 ప్రాంతాలు సమభివృద్ధి చేయాలనుకున్నాము. 3 ప్రాంతాల్లో రాజకీయం చూడలేదు, అంత చూడలేదు. ఈ రోజు రాయలసీమ అంటున్నారు కదా, రాయలసీమ కాదు ఏ ప్రాంతంలో నిష్పత్తి తీసుకోండి, ప్రజలు వాళ్ళే వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. రైతు కానీ ఏ వర్గానికి వెళ్ళినా కూడాను ఈ రోజు ఏ వర్గము కూడాను సాటిస్ఫాక్టరీ లెవెల్ అనేటువంటిది 0 ఉన్నాయి. ఎందుకు అంటే కనుక కల్లా ఎదుట తెలుస్తా ఉంది. ఎంత అధ్వానంగా ఉంది. సతీష్ గారు ఇంకోటి ప్రధానమైంది, కుప్పంకి నీళ్ళు అన్నారు కదా, ఎప్పుడయ్యా ఎన్టీ రామారావు గారు అంతరిని ప్రారంభిస్తే డిజైన్లు కూడా అదే డిజైన్ రాజశేఖర రెడ్డి గారు చేసి పెడితే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రోజైనా కూడాను ఆ యొక్క దానికి నీళ్ళు ఇచ్చారా? 750 కిలోమీటర్ల లైనింగ్ కాలువలు పూర్తి చేసి జగన్ గారు నీళ్లు వదిలితే ఈ రోజు కుప్పకు నీళ్లు ఇచ్చాము అంటే 750 కిలోమీటర్లు నీళ్లు వాళ్ళు ఇచ్చారా? పులివెందులకు నీళ్లు ఇచ్చారంట. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీళ్లు పెంచుతుంటే ఇదే చంద్రబాబు నాయుడు రాయలసీమకు నీళ్లు సతీష్ గారు శివశంకర్ గారు ఇక్కడ 2 అంటే ఇప్పుడు మాకు తిరుగులేదు అనుకున్న సందర్భంలో మీరు 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి ఒకటైతే, కనీసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటి రాయలసీమలో కొంతైనా నెంబర్ చూపిస్తారు అనుకుంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో మీరు డేలా పడిపోయారు. ఒక రికార్డు స్థాయిలో 48 సీట్లు వచ్చిన పరిస్థితి, దాదాపు 90% స్ట్రైక్ రైట్, 90% పైగా కూటమి. తర్వాత ఈ మధ్యకాలంలో జరిగిన పులివెందుల ఒంటిపేట జడ్పీటీసీ కానీ, తర్వాత కొన్ని మున్సిపాలిటీల్లో జరిగిన పరిణామాలు కానీ, ఎక్కడ చూసినా అన్ని కూటమి ఖాతాలోకి వెళ్తున్న వాతావరణం. రెండోది, మూడోది, ఎవరు అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా శాశ్వతం, పార్టీలు మారినా. ఇప్పుడు పోలవరం టీడీపీ హయాంలో నిర్మితం అయితే టీడీపీ హయాంలో వచ్చిందనే అనే ఒక బాపత ఎక్కువగా ఉంటుంది జనరల్గా నోట్లో. ఇప్పుడు అంద్రినేవా కానీ, తర్వాత కుప్పంకి పులివెందులకి నీళ్లు తేవటం కానీ, కడప ఉక్కు ప్రాజెక్టు సంబంధించి కొంత అడుగులు పడుతుండడం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కొంత మీకు డేంజర్ బెల్లాగా అనిపించట్లేదా? మీరు దీన్ని కొంత సీరియస్గా తీసుకోవట్లేదా? ఒకటి సార్, ఈ రోజు ఆయన చెప్పినట్టు తోతాపూరి అసలు మామిడి ధరలు చాలా అద్భుతంగా ఉన్నాయి, రైతుల ధర సంతోషంగా ఉన్నారు, మిర్చి ధరలు సంతోషంగా ఉన్నారట. ఉల్లిపాయలు ఈ రోజు 15 రూపాయలు అంటే మార్కెట్ లో 40 రూపాయలు 30 రూపాయలు అమ్మినా కూడా రైతులకేమో వాళ్ళు గిట్టుబాటు ధరలు హలో రామచంద్ర అని వాళ్ళకి సస్తా ఉంటే పాప రైతులంతా వీళ్ళేమో మేము 12 రూపాయలు కొంటున్నామని ఎక్కడ కొంటున్నారో ఏంటో అనేటువంటిది ఈ రోజు కూడాను వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్లో చూసినా కూడా తెలుస్తా ఉంది రైతులకి. ఇక రెండవది, అయ్యా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం గారి నుంచి రికార్డులు అంటే రైతుల గురించి అంటే కనుక జనాలందరికీ తెలుసు. ఎలక్షన్లలో నెంబర్ గేమ్ అది మారొచ్చు, యువతలకొచ్చు ఆతలకొచ్చు, అది ఓకే పక్కన పెడితే పోలవరం ప్రాజెక్టులో జలవనరుల శాఖ దగ్గర నుంచి అన్ని చేసుకొని ఈ రోజు ఆ యొక్క కాలువలు తవ్వితే మీరేమో దాన్ని ఏదో మోటార్లు పంపు మోటార్లు బిగించే చేశారు. ఎవరు సార్ పోలవరం? ఈ రోజు గూగుల్లో కొట్టే రాజశేఖర రెడ్డి గారు కృష్ణయ్యర్ మద్రాస్ ప్రెసిడెన్సీలో 1921లో ఎక్కడున్నారు? 1921 కృష్ణయ్యర్, ఇంజనీర్ కృష్ణయ్యర్, మద్రాస్ ప్రెసిడెన్సీ. రైట్. మనం నేను అదే చెప్పా, సూపర్ 6 సూపర్ 8 వీటన్నిటి మీద మనం ఒకరోజు మాట్లాడదామని. అంటే రాయలసీమలో దాని సమాధానం ఏంటి? ఎవరో పెట్టుకోవడం మామూలే. మీరంతా కూడా అసలు కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎక్స్టెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వంలో చేసింది. కుప్పం బ్రాంచ్ కెనాల్ ఎక్స్టెన్షన్ ఇది మా హయాంలో ఎక్స్టెన్షన్. ఇది పులివెందుల చరిత్ర మాది. వినండి స్వామి, కాస్త వినండి. డైరెక్ట్ పాయింట్ లోకి రండి. ఈ రోజు డైరెక్ట్ పాయింట్ లోకి వస్తున్నానండి. ఈ రోజు తల్లికి వందన పేరు మార్చుకున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం అనేది ఆలోచన వచ్చిందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపీ పెట్టుకున్నారు. ఎవరు తల్లి బిడ్డకు పేరు పెట్టుకున్నారు? ఇది చెప్పండి సూటిగా. ఏ అమ్మఒడి అనేటువంటి ఆలోచన వచ్చిందా 15 సంవత్సరాల్లో?
ఈ రోజు మేము చేసిన అంటే పథకం మంచిదైతే తర్వాత ఫాలో అవ్వడం అనేది కామన్ గా ఉంది కదా. రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన 104, 108 ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతుంది కదా. ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చింది? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు తెచ్చింది? ఈ రోజు వాళ్ళకి కావాల్సిందే. వచ్చింది ఏమే ఈ రోజు ఎవరు 3 యుద్ధాలు ఆరోగ్యశ్రీ చేశారు? ఎవరు తెచ్చింది? ఏమే ఆరోగ్యశ్రీ ఎవరు 3 యుద్ధాలు చేశారు? బీజేపీ 2 యుద్ధాలు చేసింది. ఇదేసా ఇది కంటిన్యూ టూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకే మీకు సొంత తీసుకొచ్చిరా జగన్మోహన్ రెడ్డి మీ జేబులో నుంచి తీసుకొచ్చిరా. రైట్. గవర్నమెంట్ మీన్స్ ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. ఓకే వన్ బై వన్ మాట్లాడితే జనాలు కూడా అర్థమవుతుంది మీ 2 పార్టీల వివరణ. చంద్రబాబు గారు ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ. రైట్. ఒక్క పథకమైనా చంద్రబాబు వ్యతిరేక ఒక్క పథకమైనా ఓకే. లేదే లేదు ఉండదు. ప్రజా సంక్షేమం అన్నా ఓకే. రాయలసీమ డ్వాక్రా కావచ్చు, సంఘాలు ఎవరు తీసుకొచ్చారు? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి మౌలిక వసతులు ఎవరు చేశారు? రాయలసీమ కాబట్టి వైసీపీ వాడు కళ్ళు రాయలసీమ కబోదులు అభివృద్ధి కాబట్టి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి హయాం